అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీకి సంబంధించి డిఏల విలీనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఫిట్మెంట్పై సంచలనం. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ న్యూస్లో భాగంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటామండి. సో ఈ ఛానల్ పూర్తిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ కోసం నిర్దేశించబడింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి మిస్ అవ్వకుండా ఉంటారు. 8th పే కమిషన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86 కాదా? ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్టేనా? సో ఇక్కడ కొత్త వేతన సంఘానికి సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటి నుండి కూడా దీనికి సంబంధించి కొత్త అప్డేట్స్ అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఇక 8వ వేతన సంఘం వచ్చే ఏడాది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 2025 జనవరి డిఏకి సంబంధించి 2% హైక్ చేయడం జరిగింది. దీంతో అనేక ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారంగా 8వ వేతన సంఘంలో ప్రభుత్వం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని పెంచకపోవచ్చు అని అంటున్నారు. దీని వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్డీటీవీ ప్రాఫిట్ నివేదిక ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనంలో డిఏలో 50% విలీనం చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. సో ఒకవేళ ఇది నిజమైతే 8వ వేతన సంఘంలో అధిక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కోసం డిమాండ్ అయితే తగ్గుతుంది. ప్రభుత్వం కూడా తక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని పెంచే అవకాశము ఉంది. దీనికి కారణం ప్రస్తుతం ఉద్యోగుల ప్రాథమిక వేతనం 18,000 రూపాయలు. డిఏల విలీనం తర్వాత అది 27,000కైతే పెరుగుతుంది. అంటే వేతన సంఘం అమల్లోకి రాకముందే జీతంలో పెరుగుదల ఉంటుంది. కాబట్టి ఇది ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై డిమాండ్పై ప్రభావం చూపుతుంది. డిఏలు విలీనం అయ్యే అవకాశం. సెంట్రల్ గవర్నమెంటు 5వ వేతన సంఘం ప్రకారంగా డిఏ 50% కంటే ఎక్కువ దాటితే దాన్ని ప్రాథమిక వేతనంతో కలపాలని నియమం పెట్టింది. అయితే ప్రభుత్వం 2004లోనే అలా చేసింది కూడా. సో అయితే ఈ విధానాన్ని 6వ వేతన సంఘంలో పరిగణించలేదు. ఇక 7వ వేతన సంఘంలో కూడా దీన్ని పరిగణించలేదు. కానీ ఈసారి ప్రభుత్వం డిఏను ప్రాథమిక వేతనంతో విలీనం చేస్తుందని అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఈసారి డిఏ మరియు ప్రాథమిక వేతనాన్ని కలిపితే ఉద్యోగుల ప్రాథమిక వేతనం పెరుగుతుంది. దీనివల్ల ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎక్కువగా పెరిగే అవకాశం పడుతుంది. ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఒక గుణకం. దీని ద్వారా ప్రభుత్వం ప్రస్తుత జీతం ఆధారంగా రాబోయే వేతన సంఘంలో జీతాన్ని పెంచుతుంది. అయితే జీతం పెరగడం కేవలం ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై మాత్రమే ఆధారపడదు. అయినప్పటికీ ఇది జీతం పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం 7వ వేతన సంఘంలో 2.57 ఫిట్మెంట్ను అమలు చేసింది. ఈసారి ఉద్యోగులు 2.86 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని అమలు చేయాలని డిమాండ్లు చేస్తున్నారు.